కీర్తనలు 120వ అధ్యాయము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండియు మోసకరమైన నాలుక నుండియు నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషెకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. 121వ అధ్యాయము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. 122వ అధ్యాయం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. 123వ అధ్యాయము. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసీ కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. 124వ అధ్యాయము. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి యుందురు. జలములు మనలను ముంచివేసి యుండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి యుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి యుండును అని ఇజ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడును, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. 125వ అధ్యాయము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. 126వ అధ్యాయము. సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి.
యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులం అయితిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. 127వ అధ్యాయం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుచుందురు.